అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరికొద్దిసేపట్లో పోలీసులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తుంది. ఏపీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా విడుదల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై ఇటీవల ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు స్వయంగా ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. ఆ తర్వాత తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి తాము రక్షణ కల్పించలేమని పోలీసులనే అడగాలని చెప్పడంతో ఆర్జీవీకి హైకోర్టులో చుక్క ఎదురైంది. దాంతో విచారణకు హాజరయ్యేందుకు తన 4 రోజుల సమయం కావాలని ఒంగోలు పోలీసులకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. 4 రోజులు పూర్తయినా విచారణకు రాకపోవడంతో పోలీసులే ఆర్జీవీ డెన్కు వెళ్లారు. హైదరాబాద్లో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్న ఒంగోలు పోలీసులు విచారణకు సహకరించకపోతే అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.